నమస్తే ఏఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తున్నారు. మల్లికార్జున ఖర్గే. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్. భూ వివాదం మల్లారెడ్డి ఎంపీతో ఉద్రిక్తత. సీఎం జగన్ దంపతులు లండన్ కు చేరుకున్నారు. లియుగ తత్వవేత్త పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 16వ శతాబ్దంలో లిఖించిన కాలజ్ఞాన అంశాలు ఆత్మ జ్ఞానానికి చెందిన ప్రకృతి పరమార్థమని భోగి గణపతి పీఠం పేర్కొంది. వైశాఖ దశమి రోజున వీర బ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన సందర్భంగా శనివారం ఉదయం పీఠంలో గురు పూజలు నిర్వహించి కాలజ్ఞాన గ్రంథ ప్రవచనం నిర్వహించారు. ధర్మాచరణే భక్తి తత్వమని జగద్గురువు శంకరాచార్య వలె వీర బ్రహ్మేంద్ర స్వామి అభ్యుదయ సంస్కరణతో జగద్విఖ్యాతి పొందారని పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. బ్రహ్మం గారి ఆరాధనతో బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రినాథ వ్రత ఫలితం లభిస్తుందన్నారు. తొలుతగా గణపతి పూజ, శ్రీవారి 30వ జపయజ్ఞ పారాయణ జరిగింది. శ్రీవారి సమాజం సభ్యులు సుబ్బు, లక్ష్మి, శ్రావణి, వరలక్ష్మి, పద్మజ, ఆదిలక్ష్మి, మంగతాయారు, కాంతం, శైలజ, మణి, సంధ్యారెడ్డి, వర్మ, సుబ్బారాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 331వ ఆరాధన దినోత్సవం 18/5/2024 ఈ రోజున బనగానపల్లిలో బ్రహ్మంగారి మఠం వద్ద అద్భుతమైనటువంటి ఉత్సవం జరుగుతుంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధకులందరూ కూడా ఈ రోజున ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. మన స్వయంభూ భోగి గణపతి పీఠంలో ప్రతి ఏడాది కూడా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున 30వ శ్రీవారి జపయజ్ఞ పారాయణ జరిగినటువంటి సందర్భంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన కార్యక్రమం జరిగింది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 331 సంవత్సరాల క్రిందట ఇదే రోజున వారు సహజ సిద్ధ సమాధిలోకి వారు వెళ్ళడం జరిగింది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తత్వవేత్త, సంఘ సంస్కర్త. ఆయన కులాల్ని మతాల్ని అన్నిటినీ కూడా సమంగా చూచేవారు. ధర్మాన్ని ఆచరించమని చెప్పేవారు. జగద్గురు ఆది శంకరాచార్యులు వారు ఏ రకంగా అయితే దేశాటన చేశారో అదేవిధంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా దేశాటన చేశారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ప్రకృతాంబ గర్భాన్ని జన్మించారు. వీరపాపమాంబ దగ్గర పెరిగారు, అంటే కృష్ణుడు యశోద దగ్గర పెరిగినట్టుగా. అట్లాగే గరివిరెడ్డి అచ్చిమాంబ గారి ఇంటి దగ్గర గోవుల కాపరిగా పనిచేశారు. కృష్ణ పరమాత్ముడు కూడా అదే విధంగా గోవుల కాపరిగా చేశారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 9 సంవత్సరాల వయసు వరకు కూడా బెంగళూరులో ఉన్నటువంటి పాపాగ్ని మఠంలో ఆయన ఎదిగారు. బాల్యంలో ఆయన తల్లికి పిండోత్పత్తి గురించి, ఈ యొక్క మానవ జీవితం యొక్క విశేషాల గురించి చిన్న వయసులోనే ఆమెకి తెలియపరిచి ఆయన దేశాటనకు వెళ్ళారు. కందిమల్లాయిపల్లి, బనగానపల్లిలో ఉన్నారు. వారు గోవిందమామని వివాహం ఆడారు. 5గురు సంతానం, 86 సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉన్న సమయంలోనే ఆయన సహజ సిద్ధ సమాధిలోకి వారు వెళ్ళారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కలియుగంలో జరగబోయేటువంటి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వారు తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తం చేసి ఈ ప్రపంచానికి అందించారు. అందులో మనకి అందినవి 25% మాత్రమే. మిగిలిన 75% కూడా తస్కరించబడినటువంటి విషయంగా తెలుస్తున్నటువంటి వాతావరణం ఉంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా జన్మించినటువంటి స్వామిగా అందరూ కూడా ఆరాధిస్తారు. అదేవిధంగా సిద్ధయ్య పరమేశ్వరుల యొక్క జన్మగా భావిస్తారు. అదేవిధంగా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క త్రిమూర్తాత్మక స్వరూపంగా త్రినాథ వ్రతం చేసినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధనలో కూడా అదే రకమైనటువంటి వైభవం కలుగుతుంది, సిద్ధిస్తుంది. ఓం ఐం హ్రీం క్లీం శివాయ బ్రహ్మణే నమః. కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక కీలకంగా మారింది. ఇందుకు సంబంధించి శుక్రవారం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. కాకినాడ బార్ అసోసియేషన్లో సుమారు 850 మంది
న్యాయవాదులు ఈ పోలింగ్ ప్రక్రియలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసుకోకుండా రహస్య బ్యాలెట్ ఓటింగ్ను ఇక్కడ నిర్వహించడం జరిగింది. బాగా అసోసియేషన్ నియమించిన ఎన్నికల అధికారి చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఈ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. మధ్యాహ్నం 2 గంటల సమయానికి 500కు పైగా ఓట్ల శాతం నమోదు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసి అనంతరం ఓట్ల లెక్కింపు నిర్వహించి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన అభ్యర్థిని ప్రకటిస్తారు తెలిపారు. ఇప్పటికే బార్ అసోసియేషన్ అధ్యక్ష గౌరవ సభ్యులు ఏకగ్రీవ నియామకం కావడం జరిగిందని, కేవలం వైస్ ప్రెసిడెంట్ స్థానానికి మాత్రమే నామినేషన్లు వేయడంతో ఇక్కడ ఎన్నికల ప్రక్రియ అనివార్యమైనట్లు తెలిపారు. నేను టీపీఆర్ చంద్రశేఖర్ అడ్వకేట్, కాకినాడ బార్ అసోసియేషన్. నన్ను ఈ సంవత్సరం 24-25 సంవత్సరం తాలూకు బార్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి నన్ను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా బార్ వారు నియమించారు. దాని ప్రకారం ముందుగా నోటిఫికేషన్ ఇచ్చి 8-9 తారీఖుల్లో నామినేషన్స్ తీసుకున్నాం. 10వ తారీఖున స్క్రూటినీ అయింది, 11 విత్డ్రాలు, 17ని ఈరోజు ఎలక్షన్స్. మొత్తం ఓటర్లు 980. మన బార్కి ఎగ్జిక్యూటివ్ కమిటీకి మొత్తం 15 మెంబర్లు ఉండగా అందులో మిగిలిన 14 మంది యునానిమస్గా ఆల్రెడీ ఎలక్ట్ అయిపోయారు. వాళ్ళకేం పోటీ లేదు. ఈ వైస్ ప్రెసిడెంట్కి మాత్రం 2 అభ్యర్థులు నామినేషన్ వేసినందువల్ల వారి కోసం ఈ రోజుని ఈ ఓటింగ్ జరుపుకోవాల్సి వస్తుంది. పొద్దున్న 9 గంటల నుంచి మొదలుపెట్టాం. ఇప్పటికి 450 మంది ఓటు హక్కుని వినియోగించున్నారు. ప్రతి ఓటరు కూడా వచ్చినప్పుడు వాళ్ళ ఐడి కార్డు, బార్ కౌన్సిల్ ఇచ్చింది కానీ మన బార్ అసోసియేషన్ ఇచ్చింది కానీ ఐడి కార్డు పట్టు రావాలి. లోపలికి సెల్ ఫోన్లు అయ్యి అలౌ చేయి. ఇది సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. సాయంత్రం 5 గంటలు అయిన తర్వాత 5:30కి కౌంటింగ్ మొదలుపెట్టి వెంటనే ఈ రిజల్ట్ కూడా చెప్పేస్తారు. రిజల్ట్ అయిన తర్వాత ఈ నెగ్గిన 15 మందికి సర్టిఫికేట్లు ఇవ్వడం, వాళ్ళని ఎలక్ట్ అయినట్టుగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. సంవత్సరం పాటు వాళ్ళకి టర్మ్ అనమాట. 31 మార్చ్ 2025 వరకు ఈ టర్మ్ ఉంటుంది. గతంలో 1150 మంది వరకు ఓటు వినియోగించడానికి ఎలిజిబిలిటీ వచ్చింది. ఈ ఎలిజిబిలిటీ ఏంటంటే మన బార్కి సబ్స్క్రిప్షన్ ఇన్ టైంలో కట్టిన వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈసారి 980 మందే వచ్చారు. మొత్తం ఆ ఓటు హక్కుని వినియోగించడానికి ఎలిజిబిలిటీ అంతమందే కట్టారు కానీ వాళ్ళకి వచ్చింది. గతంలో 700 వరకు పోలింగ్ అయింది. ఈసారి మరి ఇంకా ఇప్పటి వరకు 450 జరిగింది. అప్పుడు 60% వరకు జరిగింది. ఇప్పుడు ఎంతవరకు జరుగుతుంది సాయంత్రం 5 గంటలకని మనకి. కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు అధికారంలోకి వస్తే రామ మందిరంపైకి బుల్డోజర్లు తోలుతారని ప్రధాని మోదీ శుక్రవారం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు. ఇప్పటి వరకు తాము బుల్డోజర్ వాడలేదని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని, ప్రధానమంత్రియే ప్రజల్ని రెచ్చగొడుతున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారం అన్నిటినీ రక్షిస్తామని, రాజ్యాంగాన్ని ఫాలో అవుతామని ఆయన అన్నారు. मैं भी 53 साल से पॉलिटिक्स में हूँ. एमएलए बन के और एमपी राज्यसभा बन के मेरे भी 53 साल हो गए. ऑफकोर्स हमारे शरद पवार साहब हमसे भी 5 साल आगे हैं, क्योंकि वो पहले से ही राजकारण में आए और उन्होंने अपनी ताकत भी रखी महाराष्ट्र में. साथ ही साथ उद्धव ठाकरे जी भी जब आए तब से वो भी पॉलिटिक्स में टिक के रहे हैं. तो मेरा एक ही कहना है कि ये जो विश्वासघात की पॉलिटिक्स चल रही है और मोदी सरकार ने संविधान संस्थाओं का दुरुपयोग कर रही है, धमकी, ब्लैकमेल और लालच से विपक्ष दलों में फूट डालकर उन्हें तोड़फोड़ किया जा रहा है. ऊपर से अन्याय ये हुआ है कि जो असली दल है उनसे उनका पार्टी सिंबल छीनकर भाजपा को समर्थन करने वाले दलों को दिया गया. यानी आप बोलेंगे तो ये कोर्ट का फैसला है, सीईसी का फैसला है. सब चीजें
मोदी जी के इशारे पे चलते हैं, इसमें कोई दो राय नहीं है। वो जो कहते हैं वही होता है, लेकिन इस बार इलेक्शन में वो नहीं होगा। ये जनता की लड़ाई खुद जनता लड़ रही है उनके खिलाफ, और इस लड़ाई में जनता जीतेगी। और इनके जो कारनामे हैं उसके ऊपर अभी लोग बहुत नाराज हैं, और यहाँ तक कि डेमोक्रेसी की बात बार बार वो करते हैं, लेकिन डेमोक्रेसी के तहत नहीं चलते। मैं सुना यहाँ पर कॉरपोरेशन के इलेक्शन भी 2 साल से नहीं हुए। यही डेमोक्रेसी है मोदी जी की। तो ऐसे कई चीज उन्होंने यहाँ पर महाराष्ट्र में नहीं, हर जगह ये काम किए हैं। और उनकी तोड़फोड़ नीति सिर्फ महाराष्ट्र तक की नहीं, पहले उसका वार हुआ कर्नाटक पर, उससे पहले वार हुआ मणिपुर में, गोवा में, और हमारे मध्य प्रदेश में, हर जगह वो गुजरात में भी वैसा ही कर दिए। हालांकि उनको हमको बहुत मार्जिनल फर्क था, लेकिन वहाँ भी तोड़फोड़ करके अपना काम उन्होंने कर लिया। तो ये उनकी एक नीति है, तो उसके खिलाफ हम लोग गठबंधन के लोग लड़ रहे हैं मजबूती के साथ। और महाराष्ट्र में तो बहुत ही मजबूत है। मैं समझता हूँ 48 में सीट, यहाँ पर 48 सीट में कम से कम हमको 46 तक मिलेंगे, ऐसी एक हवा है। और जनता खुद बोल रही है। इस बार मैं ये नहीं कहूँगा कि वो 0 पे रहेंगे, कुछ ना कुछ उनको मिलेगा जो बागी लोग हैं। लेकिन हमारी जो गठबंधन की पार्टियां हैं वो मैक्सिमम सीट लेकर वो बीजेपी को हराएगी। और दूसरी चीज ये है कि हमने चंद गारंटीज दिए हैं, जैसा कि हम कर्नाटक में दिए थे, हिमाचल में दिए थे, अपने तेलंगाना में दिए थे, वैसा ही ऑल इंडिया लेवल पे इंडिया गठबंधन के साथ बातचीत करके वो तो कॉमन मिनिमम प्रोग्राम तय होगा। लेकिन हमने जो मैनिफेस्टो में दिखाया है कि वो खास करके नौजवान लोगों को 30 लाख लोगों के जो जगह खाली है वो भर्ती करने का, पहली नौकरी पक्की करने का, और गिग वर्कर्स के लिए सामाजिक सुरक्षा देने का, मनरेगा के तर्ज पर सिटी में, अर्बन एरियाज में भी लोगों को काम देने का, और जो खास करके अपने युवाओं को जहां काम नहीं है उनको वहां पर हम ट्रेनिंग देकर 1 लाख रुपए सालाना उनको स्टाइफंड देके हम उनको भी ट्रेंड कर रहे हैं। उसके अलावा जो महिला महालक्ष्मी योजना, ये बड़ी योजना है हमारी, और इसमें 1 लाख करोड़ रुपए महिलाओं को हम सालाना देंगे जो मुखिया घर की होती है। 1 लाख रुपए। तो उसी तरह 25 लाख का स्वास्थ्य बीमा हम देंगे, छात्रों का स्टूडेंट लोन भी माफ करेंगे, किसानों पर जीएसटी पूरी तरह हटा दिया जाएगा, क्योंकि फर्टिलाइजर पे, ट्रैक्टर पे, जो भी किसानों के इक्विपमेंट्स है उस पे हम जीएसटी पूरा हटा देंगे फर्टिलाइजर पे। और आखिरी में मैं ये कहना चाहता हूँ कि सबसे महत्वपूर्ण घोषणा, ये तो आर्थिक राजधानी है हमारे देश की, यहाँ रिजर्व बैंक भी यही है, सब कुछ यहाँ से निकलता है। लेकिन मोदी जी आने के बाद ऐसे शहर को भी उन्होंने निग्लेक्ट किया, और बड़े बड़े जो भी है, मैं समझता हूँ एक बुलेट ट्रेन एक आया होगा
आया क्या? चाललंय पण ते लवकर येणार नाही ते, कारण 10 वर्ष झालंय. पहिल्या वर्षीच त्यांनी केला होता अनाउन्स. आता पण तो आता तिसरं काय चौथं काय त्याला काय मिळणार नाही. पण वो बुलेट ट्रेन की भी बात की है, वो भी नहीं हुआ. अनएम्प्लॉयमेंट तो इतना बढ़ गया, महंगाई इतनी बढ़ गई, सब चीजें. तो इन्होंने जो कुछ कहा वो कर नहीं सके. और अगर हम गठबंधन की सरकार आएगी तो हमारा लोग जीएसटी को बदलकर एक सरल सिंगल रेट वाला जीएसटी सबके लिए लागू किया जाएगा. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధాని జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించినంత మాత్రాన ఏదో నష్టం జరుగుతున్నట్లు మాట్లాడడం సరికాదన్నారు. ఇలాంటి చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ప్రధాని స్థాయిని దిగజార్చుకోవద్దని తెలిపారు. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. తప్పేంది, కొన్ని రాష్ట్రాలు అక్కడ నుండి మహిళల మీద వారికి ఒక ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతోటి ఉచిత బస్సు సౌకర్యం కలిగేసింది. వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు. మెట్రో ప్రయాణికుల సెక్టర్ మెట్రో ప్రయాణికులదే. ఇవాళ కూడా మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా బోగిలు పెంచమని అడుగుతూ ఉన్నారు. అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయపరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నారా? ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తుందో తెలియదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్నీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు. దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి కొన్ని బస్సులు పెంచి కొంత ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది. ఆ విషయాన్ని గమనించాలి. ప్రధానమంత్రి గారు మీరు మహిళల మీద ఆడిపోసుకోవడం బంద్ చేసుకోండి. ఈ విధంగా ఉచితంగా బస్సు ఇచ్చేంత మాత్రాన మీకు నష్టం జరుగుతున్నట్టు అజీర్తైనట్టు మాట్లాడితే మంచిది కాదు. ఇటువంటి చిన్న చిన్న పరమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రి స్థాయికి దిగజార్చుకోవద్దని ఈతో చెప్తాను. దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ట్రస్ట్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొక్యాన వేణుగోపాల్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఎస్ జోగినాయుడు అన్నారు. దామోదరం సంజీవయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత ఎస్ఆర్ గంజి, దివంగత ప్రొఫెసర్ గంజి సంజీవయ్య వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని మదర్ తెరీసా హోంలే వృద్ధులు విభిన్న ప్రతిభావంతులకు శనివారం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిన్న వయస్సులోనే ముఖ్యమంత్రిగా ఏఐసిసి అధ్యక్షుడిగా సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశేషమైన సేవలు అందించారని, ఆయనతో సాన్నిహిత్యం ఉన్న ఎస్ఆర్ గంజి సంజీవయ్య పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేయడంతో పాటు తన కుమారుడికి అదే పేరు పెట్టారన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎజ్రా అన్నారు. ట్రస్ట్ సభ్యులు కాటం హనీరోజ్, న్యాయవాది కట్టా పార్థసారథి, ఎన్ కిరణ్, బి రవీంద్రబాబు, మాజీ సర్పంచ్ అలుదు అప్పన్న, ఆర్పి రావు, వై అబ్రాహం, వై శ్రీనివాసరావు, ఏ యేసుదాసు, ఎం రమణ, సీనియర్ జర్నలిస్టు కొర్లాన కొండబాబు తదితరులు పాల్గొన్నారు. స్వానిక జగన్నాథపురం అనేమ్మఘాటి సెంటర్లో విశ్వబ్రాహ్మణ యువజన సంక్షేమ సేవా సంఘం కమ్యూనిటీ హాల్ నందు జగద్గురు మద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన మహోత్సవమును ఆవుపాటి ఉమంతర ఆధ్వర్యంలో చేబాలు వీర రాఘవులు అధ్యక్షుడు ఈఎస్ పుణ్య దంపతులు, ఆవుపాటి ఉమ్ము శంకర్, ఆమతి సత్యవేణి దంపతులచే స్వామికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, పూజా కార్యక్రమాలు చేయటం జరిగింది. అనంతరం భక్తులకు ప్రసాద్ వితరణ చేయటం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులుగా నెల్లిపూండి ఉదా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెల్లూరి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా ధర్మారావు, కోడి సత్యబాబు, కాకినాడ పట్టణ 2వ అర్చక సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు, గౌరవ పెద్దలు, భక్తులు, సంఘ శుభాలు, భారీ సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జగన్నాథపురం అన్నమఘాటి సెంటర్లో శ్రీ విశ్వబ్రాహ్మణ యువజన సంక్షేమ సేవా సంఘం వీరబ్రహ్మేంద్ర స్వయం సేవా సంస్థ ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు చేబ్రోలు వీరరావు గారి అధ్యక్షతన ఈ 331 ఆరాధన మహోత్సవం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పూజా కార్యక్రమాలు
కడురమీంగా కాకినాడ రూరల్ అండ్ అర్బన్ విశ్వబ్రాహ్మణ సంఘాల అధ్యక్షులు చెల్లూరు సత్యనారాయణ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి బుట్టా భాస్కర్ రావు గారు, కాకినాడ జిల్లా గౌరవ సలహాదారులు అంగులూరు ధర్మారావు గారు, కాకినాడలో ఉన్న అధ్యక్ష కార్యదర్శులు, మిగతా కార్యవర్గ సభ్యులు, పెద్దలు అందరూ భక్తులు అందరి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేసి స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి స్వామివారి కృపకు పాత్రలు అయ్యాం అందరూని. కనుక ఈ స్వామివారికి ఇలాగే నిరంతరం ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, మానవ రూపాన్ని ఎత్తిన సాక్షాత్తు దైవాత్మ సంభూతుడు అని రేపు రానున్న కాలంలో శ్రీ మధ్వరాట్ పొతులూరు వీరబ్రహ్మ స్వామి వీధిగా ప్రకటించి కాకినాడ నడిబొడ్డులో ఎక్కడో దగ్గర మహానగరంలో ఆయన విగ్రహం చేసి నవంబర్ 20వ తారీఖున ఆయన జయంతి, అలాగే సెప్టెంబర్ 17వ తారీఖు విశ్వకర్మ జయంతి అధికారికంగా ప్రకటించి ఆ విగ్రహావిష్కరణ చేయాలన్నది మా డిమాండు. మేము అందరం కూడా స్వామివారి కృపకు పాత్రలు ఇవ్వాలని ప్రతి ఒక్కరిని పేరుని అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి అభినందనలు తెలియపరుస్తూ, నా పేరు ఆవుపాటి ఉమాశంకర్, రాష్ట్ర 93 బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షులు, అలాగే దళిత గిరిజన బీసీ ముస్లిం వేదిక ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ సీనియర్ నాయకులు. హైదరాబాద్ జీడిమెట్ల డివిజన్ సుచిత్ర పరిధిలో సర్వే నెంబర్ 81-82లో ఉన్న 2.10 ఎకరాల భూమిలో కొందరు కబ్జా చేస్తున్నారంటూ శనివారం ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి ఘర్షణకు దిగారు. కబ్జా జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అడ్డుకోగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మల్లారెడ్డి అనుచరులు ఫెన్సింగ్ ను తొలగించారు. 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామంటూ 15 మంది వాదించారు. ప్రాణాలు తీసేందుకు వచ్చి జాబ్ కోసం నేను సిబి రాస్తాను పోతాం, నువ్వు నా మీద రాపించుకోపోయా మా సంతోష్ సీఎం జగన్ దంపతులు లండన్ కు చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి లూటన్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న సీఎం కు అక్కడి ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. సుమారు 2 వారాల విదేశీ పర్యటనలో ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ కు వెళ్లే అవకాశం ఉంది. ఈ నెల 31న రాత్రి సీఎం జగన్ తిరిగి విజయవాడకు చేరుకోనున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాని మోదీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మల్లికార్జున ఖర్గే. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం కౌంటర్. భూ వివాదం మల్లారెడ్డి ఎంపీతో ఉద్రిక్తత. సీఎం జగన్ దంపతులు లండన్ కు చేరుకున్నారు. ఈ వార్తలు ఇద్దరితో